కేశవ్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడ మన రేవాడ్ రిజర్వాయర్ దగ్గర నుంచి. రోడ్ అయితే చాలా చిన్న రోడ్డు, మీకు వెనకాల కనిపిస్తుంది కదండి, అదే రోడ్డు. చాలా చిన్న రోడ్డు అనమాట. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మన రేవాడ్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 27 కిలోమీటర్స్ వస్తుంది. 1 hour 4 minutes అయితే చూపిస్తుంది నాకు, విత్ యావరేజ్ స్పీడ్ అనమాట. కానీ స్పీడ్ అయితే ఇక్కడ రికమెండెడ్ కాదు, చాలా స్లోగా రండి. ఇది పాడేరు వెళ్ళే రూట్ అనమాట. సో ఆటోస్ అవి తిరుగుతాయి. అండ్ ఇంకోటి ఇది ఫారెస్ట్ రీజియన్, సో కొంచెం మనం కేర్ఫుల్ గా వెళ్ళాలి. నా వెనకాల కనిపిస్తుంది కదా, అది రేవాడ్ రిజర్వాయర్ దే అవతల సైడ్ అనమాట. అంటే రివర్డ్ రిజర్వాయర్ కొంచెం ఈ ఏరియాని కొంచెం కవర్ చేస్తుంది. కవర్ చేయడం వల్ల మనకి కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది అనమాట. రేవర్డ్ రిజర్వాయర్ ఎక్కడో దగ్గర చిన్న చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఈ రోజు అయితే ఒక్కనే వెళ్తున్నాను, సోలోగానే. అక్కడ ఎవరైనా నాకు కొంచెం పరిచయం అయితే బాగుంటుంది, ఎందుకంటే నా చేతిలో హెల్మెట్ అండ్ ఇంకోటి కెమెరా ఎక్విప్మెంట్ ఇదంతా ఉంది కదా. కొంచెం నేను కేర్ఫుల్ గా అదంతా ట్రెక్ చేయగలగాలి. ఎవరైనా ఉంటే కొంచెం నాకు కొంచెం తోడుగా ఉంటది అనమాట. కానీ ఈ రోడ్లో అయితే నాకైతే ఇప్పటిదాకా ఎవరు కనిపించలేదు. నేను నియర్లీ లైక్ 7 kilometers అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికీ. ఇంకా 21 kilometers ఉంది. 21 kilometers దగ్గర దగ్గర ఒక 45 minutes అయితే చూపిస్తుంది. సో మనం ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇంకొక 10 kilometers అయితే కవర్ చేశాను అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చాను. రోడ్డు బాగుందని చెప్పను, అలానే బాగాలేదని కూడా చెప్పను. మేనేజబుల్లే, వచ్చేసేయచ్చు. కానీ అక్కడక్కడ కొంచెం గతుకులు ఉంటున్నాయి. కానీ ఒక మనం ప్యూర్ ఫారెస్ట్ నుంచి మనం ట్రావెల్ చేస్తే ఎలా అయితే వైబ్ వస్తుందో సేమ్ అలానే ఉంది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. బికాస్ ఎందుకంటే ఇది కూడా ఫారెస్టే. చిన్న రోడ్ అవడం వల్ల ఎవరు జనాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. ఇంకోటి ఫ్యామిలీస్ అండ్ ఏంటి ఇల్లులు కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. అసలు విలేజెస్ అయితే ఏం రాలేదండి, చాలా తక్కువ వచ్చినాయి. మహా అయితే ఒక విలేజ్ నేను చూసాను ఈ 17 kilometers లో. ఇల్లులు కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. మహా అయితే 3-4 అలా ఇల్లులు ఉన్నాయంటే, అది కూడా లోపలికి ఉన్నాయి. కానీ చాలా మంది ఇక్కడ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు అయితే కనిపించారు నాకు. ఇంకా మనకి ఇంకొక 10 kilometers ఉంది. ఈ 10 kilometers ముందుకు వెళ్ళిపోయి ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అక్కడ సిచ్యువేషన్ చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ ఫాల్ కవర్ చేయాలి. సో అందరూ ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. వెళ్ళే దారిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటున్నారండి పైన. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి. ఇంకోటి వాళ్ళు మేకలు పెంచుతున్నారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి రోడ్. ఈ రోడ్లోనే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఒక 7 kilometers వెళ్ళాలి. ఈ లోపే నాకు వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారనమాట. వాళ్ళు జీవన విధానం కానీ ఇది, వాళ్ళు మొక్కలు పెంచుకొని అది ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూడా చూడండి అక్కడ పెంకుటిల్లు అనమాట. సో అందుకే మీ అందరికి ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడి, నేను ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఏం చేస్తారు తెల్లవారి నుంచి రాత్రి వరకు అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మేకలు పెంచుతున్నారు. ఇదేనండి మీ ఇల్లు? అదేనండి వాళ్ళ ఇల్లు. ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మాట్లాడదాం.
ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మొదటి కానీ పుట్టిన కానీ ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నాం. ఇది మీ ఇల్లా? అదే మా ఇల్లు అండి. ఇదేనండి వాళ్ళ ఇల్లు. వాళ్ళకి ఇల్లు లేదంట. సో వాళ్ళు ఇక్కడ ఈ పైన మీరు వేసుకున్నారమ్మా ఇదంతా? మేము వేసుకున్నాం అండి. ఇక్కడ ఈ పైన ఇదంతా వేసుకున్నారంట. ఇంకా మీ జీవనాధారం ఏంటండి? కూలి చేసి బతకడం అంటే కర్ర అయితే కొట్టి కర్ర మప్పులో అమ్ముకోవడమే పోయిన ఒకర్లే. మరి ఇక్కడ మేకలు ఉన్నాయి, మేకలు ఏమైనా మీరు అమ్ముతారా? మరి పుట్టిన పిల్లలు అమ్ముకోవడం అండి, అమ్ముకొని బియ్యం కొనుక్కోవడం. మరి మీకంటే పల్లెటూరు కదా, మీకు రేషన్ అట్లాంటివి ఇస్తుంటారా గవర్నమెంట్? ఇస్తారండి. ఇస్తుంటారు కదా. ఇస్తారు. పెన్షన్ అయితే వాళ్ళకి ఇవ్వట్లేదంటండి, బట్ రేషన్ అయితే ఇస్తున్నారంట. అందుకే వాళ్ళ జీవనాధారం కోసం అయితే ఈ మేకలు అవి పెంచుకొని ఇక్కడ కర్రలు అవి తెచ్చుకొని అక్కడ మన రోడ్ దేవరాపల్లి దగ్గర అమ్మి ఇక్కడ అమ్ముకుంటాం. ఇక్కడ కొంటుంటారు, ఇక్కడ అమ్ముతారంటండి. ఇక్కడ అమ్ముకొని వాళ్ళు బతుకుతారంట. వాళ్ళ ఇల్లు కూడా నేను మీకు చూపిస్తాను. వాళ్ళు మాకు ఇల్లు లేదండి, ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తున్నా మాకు ఇల్లు ఇవ్వనేదండి. ఇల్లు ఇవ్వనేది ఏంటంటే ప్రెసిడెంట్లు మీకు ఇల్లు పెడతామంటారు, ఇల్లు లేదు ఏది లేదు. ఓసారి కలెక్టర్ గారికి అక్కడికి వచ్చినారు, వాళ్ళకి ఇల్లు చూపిందామంటే మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది, మీరు ఎందుకు కలెక్టర్ చూపించకండి అన్నారు. ప్రెసిడెంట్ గాని ఇల్లు లేదు ఏది లేదు. అలాగే ఉంటున్నాం. వాన దొత్తి కారెత్తుందండి రేకులు. అవును, ఎందుకంటే మరి ఎత్తులో ఉన్నారు కదా, ఎత్తున ఉన్నాం. పైనుంచి మరి పాములు రావడం, పాములే వచ్చేస్తున్నాయి, మావులు వచ్చేస్తున్నాయి. పాములు జర్లు అవన్నీ వచ్చేస్తుంటాయి అంటే ఎందుకంటే కొంచెం ఎత్తులో ఉన్నారు కదా, ఆ కొండ పైకి అనమాట. ఆ కొండ పై నుంచి మరి అన్ని వచ్చేస్తుంటాయి. మరి వాళ్ళకి ఇల్లు లేక మట్టితో కట్టుకున్నారమ్మా ఇల్లు. మట్టి వేసుకొని మట్టితో కట్టుకున్నారండి ఇల్లు. కొంచెం లోపల చూపిస్తాను, వాళ్ళకి అలా చూపించమంటే నేను చూపిస్తాను. వాళ్ళు కూడా చూపించాను, తీసుకొని రండి, మీరు రండి. వాళ్ళ ఇల్లు కూడా నేను చూపిస్తాను. ఇల్లు గురించి చాలా తిరుగుతున్నాం కానీ ఇల్లు శాంక్షన్ చేయనేదండి. ఇదిగోండి పెంకులు అన్నమాట. వీళ్ళేమో సపోర్ట్ కోసం మట్టితో వేసుకున్నారు. కొంచెం కిందకి ఉంది వెళ్ళాలి, ఎందుకంటే మరి లైట్ ఏమైనా ఉందండి? లైట్ ఉందండి, లైట్ ఫెసిలిటీ అయితే ఉంది, కరెంట్. ఇవ్వండి వాళ్ళ సింపుల్ హౌస్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు వండుకునేవి పెట్టుకున్నారు, అండ్ టీవీ ఇక్కడేమో పెట్టుకున్నారు. ఇక్కడేమో ఇక్కడ వండుకునేవి బియ్యం అవన్నీ పెట్టుకున్నారు. అండ్ ఇంకొకటి ఇది సింపుల్ బెడ్రూమ్ అన్నమాట. ఈ లోపల ఇవ్వండి బెడ్రూమ్ ఇలా పెట్టుకున్నారు. పార్టీషన్ అయితే పెట్టుకున్నారు, మధ్యలో పెట్టుకొని ఇది బెడ్రూమ్ లాగా చేసుకున్నారు. చాలా సింపుల్ హౌస్, కానీ ఏంటంటే పైన ఉండడం వల్ల వాళ్ళు చెప్పినట్టు అన్ని వచ్చేస్తుంటాయి. అదొకటి మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అక్కడేమో గొర్రెలు పెంచుతున్నారు. అమ్ముతారండి ఇవి? పుట్టిన పిల్లలు అమ్ముకుంటామండి. అమ్ముకోకపోతే మరి డబ్బులు ఇబ్బంది కదా. అక్కడ అది అమ్ముకొని మరి వాళ్ళ జీవనాధారం అయితే సాగిస్తున్నారు. తప్పకుండా మీకు ఇల్లు వస్తుందని నేను నమ్ముతున్నానండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇల్లు గురించి బాగా బాధపడుతున్నాం అండి. పాపం అని అనుకోలేదు, మాకు డబ్బులు తీసుకోవడం ఇల్లు పెడతామంట, మాకు ఇల్లు లేటు చేస్తున్నారు. అదే వాళ్ళకి పెడుతున్నారంట, కానీ మనకి వాళ్ళకి ఇల్లు అయితే శాంక్షన్ చేయట్లేదంట. సో మరి వాళ్ళకి తప్పదు కదండి, మరి ఎలాగోలా బతకాలి కాబట్టి వాళ్ళు ఇలా చేసుకొని ఇక్కడ ఇలా బతుకుతున్నారు ఈ పైన. కానీ వాళ్ళు ఇల్లు చూపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ అండి. వాళ్ళకి థ్యాంక్స్, ఎందుకంటే ఎవరు చూపించరు కానీ వాళ్ళు చూపించారు, వాళ్ళ కష్టాలు కూడా చెప్పారు. థ్యాంక్స్ అండి. తప్పకుండా ఏదో ఒకటి మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. లాస్ట్ చెప్తారు పెద్దోళ్ళు వచ్చినప్పుడు రోడ్డు కాడ నిలబడకూడదు అంటే మరి భయానికి మరి నిలబడలేదు. అదే కానీ మరి గిరిజన శాఖ మంత్రి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పాలనేసి ఇలా చూపిందామనేసి అనుకున్నాం. ఆ రోడ్డు కూడా ఆపకంటే మట్టించేస్తారు, అలా పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు అడ్డు ఉండకూడదు అనేసి బెదిరించేనారు. మీ నాయకులు ప్రెసిడెంట్ అలా నిజాన్ని భయం పడుకుని మేము అడ్డా అనేది. అదే తప్పకుండా వస్తుందండి. మరి ఏదో ఒక టైంలో వస్తుంది. చూడండి ఇది ఎలా ఎక్కుతుందో పైకి.
ఫైనలీ కుడియా వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాను. మీకు అసలు తెలీదు ఈ లోపలికే వాటర్ ఫాల్ ఉందని. ఆ 17 ఆ పైకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక స్మాల్ ఇండికేషన్ అండి. ఇక్కడ ఒక స్టోన్స్ లాగా ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 స్టోన్స్ లాగా ఉన్నాయి. ఆ స్టోన్స్ పక్కన వే ఉందన్నమాట. ఆ వే పక్క నుంచి అయితే మన ఉంది, నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ 2 స్టోన్స్ ఉంటాయి, 2 స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ పక్కనే చిన్న వే లాగా ఉంటది అనమాట. నాకు ఆల్రెడీ ఇక్కడికే కిందనున్న వాటర్ సౌండ్ అయితే నాకు ఇక్కడికే చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇది ఒక టర్నింగ్ లో ఉంటది. ఈ స్టోన్స్ కూడా జస్ట్ ఇలా పైకి ఎక్కడానికి ఒక టర్నింగ్ లాగా ఉంటది. ఆ టర్నింగ్ దగ్గరే ఇలా ఉంటది అనమాట ఈ స్టోన్స్. ఇక్కడ నుంచి మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా కేర్ఫుల్ గా నడవాలంట, అది చెప్పారనమాట. బైక్స్ అయితే మరి ఇక్కడే పార్క్ చేయాలి. ఇంకోటి చెప్తాను ఏంటంటే, మాక్సిమం బైక్స్ మీద రావడానికి ట్రై చేయండి. కార్ కూడా వస్తుంది, కానీ కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్స్ అయితే దట్స్ ఓకే ఫైన్, బట్ కొన్ని దగ్గరలో అది కూడా తగులుతుంది. అండ్ బైక్స్ కూడా మాక్సిమం 150 cc అయితేనే తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇంక్లైన్ అయితే ఉంది. మాక్సిమం 100 cc అంటే కొంచెం ఇబ్బంది పడతారు. అదే ఒక 150 cc అబోవ్ అయితే మాత్రం మీకు ఏ ఇబ్బంది లేకుండా వచ్చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మన వాటర్ ఫాల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు ప్రాపర్ గా దిగడానికి అయితే లేదు, మరి ఎలా దిగారో ఏంటో తెలియదు, కానీ కొంచెం కేర్ఫుల్ గానే వెళ్ళాలండి. ఇది మాత్రం అనుకున్నంత సింపుల్ అయితే కాదు ఇది. అక్కడ ఉంది వాటర్ ఫాల్, ఆ లోపల చెట్లు వెనకాల. నేను అసలు అయితే ఒక్కడనే వచ్చేసాను. ఎలా అసలు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే బాగుండేది. కిందనైతే వాటర్ ఫ్లో అవుతుంది వెనకాల, కానీ కెమెరా ఇవి పట్టుకొని వీడియో అయితే అంటే కిందకైతే దిగలేకపోతున్నాను అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మనం కిందకి వెళ్ళిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. చూడండి వాటర్ ఫాల్ సూపర్ కదండి. ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు తెలీదు, మేబీ ఇంకా కిందకి ఉంది అనుకుంటున్నాను. ఆ కిందకి కానీ ఎలా వెళ్ళాలి అన్నది అర్థం కావట్లే. వే ఎలా కిందకి దిగుతాము అన్నది. సో బాగుంది కదా వాటర్ ఫాల్. ఇక్కడ చాలా ప్రెషర్ వస్తుంది అనమాట. నేను ముందు వరకు కొంచెం వెళ్ళడానికి ట్రై చేశాను, బట్ అక్కడ కొంచెం కాలు జారుతుంది. ఇంకా కిందకి ఇంకొక లెవెల్ ఉంది, కానీ నిజంగా నాకు ఎలా వెళ్ళాలనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ చిబారి నుంచి వెళ్ళాలా లేకపోతే లోపల నుంచి ఇంకేమైనా ఉందా అంటే, నేను ఒక్కడనే వచ్చాను కదా, ఇంకెవరైనా వచ్చుంటే నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉండేవాన్నేమో. సో నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి మళ్ళీ ఏదైనా అయితే నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా. సో అందుకోసం చెప్పేసి నేను మాక్సిమం ఇక్కడే టైం స్పెండ్ చేసేసి నేను వెళ్ళిపోతాను అనమాట.